ఏపీ రాజకీయాలు చర్చనీయాంశంగా మారాయి. వరుస రాజీనామాలతో వైసీపీ సతమతమవుతోంది. సీనియర్లు, పదవుల్లో ఉన్నవారు సైతం పార్టీని వీడుతుండటం వైసీపీ అధినేత జగన్ ను షాక్ గురిచేస్తోంది. ఇప్పటికే 2 రాజ్యసభ ఎంపీలు, 3 ఎమ్మెల్సీలు పార్టీని వీడగా మరికొందరు పార్టీని వీడుతారని ప్రచారం జరుగుతోంది. దీంతో వైసీపీకి కష్టకాలం దాపురించిందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. దీనికి తోడు శాసనసభ ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమవ్వడం, రోజురోజుకి వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన దారుణ ఘటనలు బయటకు వస్తుండటంతో పార్టీ ఇమేజ్ డ్యామేజ్ కూడా అవుతుంది. ఒక్కొక్కరుగా పార్టీని వీడి సేఫ్ ప్లేస్ చూసుకుంటున్నారు. ఇప్పటికే 2 రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేశారు. మరో 2 చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఎమ్మెల్సీలు కూడా అదే బాట పట్టారు. వరుసగా పార్టీకి పదవులకు రిజైన్ చేస్తే వైసీపీ పార్టీ మనుగడ కొనసాగుతుందా అనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యేలా పార్టీ పరిధిలో 151 సీట్లు సాధించి ఏపీలో సెన్సేషన్ క్రియేట్ చేసిన పార్టీ ఇంత త్వరగా ఖాళీ అవుతుందని రాజకీయ విశ్లేషకులు కూడా ఊహించని పరిస్థితి. దీంతో అసలు ఏం జరుగుతుందో క్రింది స్థాయి నాయకులకు, కార్యకర్తకు అర్థం కాని పరిస్థితి. రాష్ట్రంలో జగన్ ఉండగానే పోతుల సునీత, కర్రి ధర్మశ్రీ, బల్లి కళ్యాణ్ చక్రవర్తి 3 ఎమ్మెల్సీలు ఇప్పటికే ఎప్పటికీ రాజీనామా చేశారు. ఇక జగన్ విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చేలోగా పార్టీలో ఎంతమంది కీలకమైన నాయకులు బయటకు వెళతారో తెలియని పరిస్థితి. ప్రతిపక్షంలో కనీసం 2 నెలలైనా స్థిరంగా ఉండలేని నాయకులు ఉంటే ఇక 5 ఏళ్లలో పాటు అధికార పక్షాన్ని ఎదుర్కొని ప్రజల్లో ఉనికిని కాపాడుకునే బలం పార్టీకి ఉందా అనే అనుమానాలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి. పార్టీ నుంచి ఇంతమంది ప్రజా ప్రతినిధులు వెళుతున్నా అధిష్టానం సీరియస్ గా తీసుకోవట్లేదనే విమర్శ పార్టీ క్యాడర్ లో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా చాలా కాలం పాటు జగన్ వెన్నంటి ఉన్న నాయకులైన మోపిదేవి, బీదా మస్తాన్ రావు, గొల్ల బాబురావు తదితర నేతలు పార్టీ వీడటం ఆశ్చర్యకరంగా మారింది. వైసీపీకి రాజ్యసభలో 11 మంది సభ్యులు ఉన్నారు. అందులో ఇప్పటికే 2 రాజీనామా చేశారు. అదే రూట్ లో మరికొంతమంది ఉన్నట్టు తెలుస్తోంది. చివరకు రాజ్యసభలో విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, అయోధ్య రామరెడ్డి మిగిలేలా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఇటు ఎమ్మెల్సీలు కూడా మరికొందరు పార్టీ వీడి ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇంత జరుగుతున్నా జగన్ చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు.